ఏం పగలెళ్ళండి. చూస్తూ ఉంటే గర్భగుడిలోంచి పారిపోయి వచ్చిన దేవతలా ఉంది. మీ పేరేమిటి మేడం? అదే ఏ ఊరు వెళ్తున్నారా అని. పాపం టికెట్ లేకుండా బండిక్కినాడు. మీ మూడది చూస్తుంటే మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. అదేమిటోనండి వెధవ బాధలు. రాళ్ళకి వేళ్ళకి రావచ్చుగా, మనుషులకే వస్తాయండి కర్మ. ఈ స్థితిలో ఎవరైనా వచ్చి చూస్తే నేను ఈ పిల్లని ఏదో చేసేసానని చావు బాధరు కదా. ఏడవకండి. పెదవేడుకు మానవులకు రావచ్చుగా, మనుషులకే వస్తుంది. టీటీ గారు వస్తున్నట్టున్నారు. కాసేపు ఏడుపు మానేసి నవ్వెదురు. ఊరు 2 రోజులనే అంటున్నా ఒంటరిగా ఉండాలంటూ కదులుతున్న బండి ఎక్కిసింది. పేరు పేరు అడుగుతున్నా టీటీ గారు. సితారా. అమ్మాయ్యా, ఇప్పుడైనా చెప్పండి మీ పేరేమిటో. సితారా. రండి, ప్లీజ్ కమన్. ఇవన్నీ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదే నా స్టూడియో కమ్ రెసిడెన్స్. తెల్లారింది మొదలు ప్రపంచంలో అందమైన మనుషుల్ని దృశ్యాల్ని వెతుకుతూ నచ్చిన వాటిని ఫోటోలు తీసి పత్రికల వాళ్ళకి అమ్మడం నా వృత్తి, నా హాబీ. నా పేరు దేవదాస్. అలా అని తాగుబోతుంది కాదుండో. రండి, మొహం కడుకుని కాఫీ కానిచ్చాక ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను దించొస్తా. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. మరి రాత్రి ఆ చిన్న స్టేషన్లో రైలు కింద ఏ ఊరు వెళ్ళడానికండి? తెలీదు. అసలు రైలు ఎందుకు ఎక్కారండి? తెలీదు. మీకు ఎవరూ లేరంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. మాట్లాడితే ఏమిటి? అసలు మీకు తెలుసో లేదో, మీలో గమ్మత్తైన అందం ఉందండి. మీ కళ్ళలో చిత్రమైన కాంతులున్నాయి. మీరు ఊ అంటే మిమ్మల్ని గొప్ప మోడలింగ్ అని చేయగలను. ఏమంటారు? నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు ఇలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఏ రోజు ప్రయత్నించనని మీరు మాటిస్తే ఇక్కడ ఉండడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. కనీసం మీ పేరైనా చెప్పండి. సితారా. ఏమిటయ్యా ఇది? యాపిల్ కొరుకుతున్న సినిమా యాక్టర్ జపమాలిన ఫోటో సార్. ఆహా, కారు కడుగుతున్న సుమమాలిన ఫోటో లేదా? అది ఇంకా తీయలేదు సార్. నోర్మయ్యా, ఇందులో వింతే ఉందనిపించాను. చూడు గోవిందు, ఒక మనిషిని కుక్క కరిస్తే అది మామూలు విషయం. అదే మనిషి కుక్కను పట్టుకుని కసుక్కని కొరికాడనుకో, దాట్స్ న్యూస్. మన చిత్రధ్వని పత్రికలో పడే న్యూస్ చాలా వింతగా విచిత్రంగా ఉండాలయ్యా. అంతేగాని జపమాలిని యాపిల్ కొరికింది, సుమమాలిని గుర్రం ఎక్కింది న్యూస్ కాదయ్యా, కాదు. అదే యాపిల్ సమ్మేవాడు జపమాలిని కొరికాడనుకో, సుమమాలిని మీద గుర్రం ఎక్కిందనుకో, అదయ్యా న్యూస్. వెళ్ళవయ్యా, వెళ్ళి అలాంటి సెన్సేషనల్ న్యూస్ ఏదైనా పట్టరా. వెళ్ళా. సెన్సేషనల్ న్యూస్ నేనెక్కడి నుంచి పట్టాను? నేను కొరకడం మొదలెట్టాలి జపమాలని, కుక్కల్ని. మా వెధ ఉన్నాడా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఉన్నాడని. వెళ్ళు, కొరికి మానేస్తాడు. చిత్రధ్వని ఇలాంటి పత్రిక రిపోర్టర్ గా పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు. వెళ్ళా. హలో తిలాక్. అంత గట్టిగా వస్తావేంట్రా పిచ్చి కుక్కర్చినట్టు? ఎప్పుడు దిగావేంటి ఊళ్ళోకి? పొద్దున్నేలే. నువ్వు అడిగిన ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు తెచ్చాను రా. ఎవర్రా వీళ్ళు? పారిపోయిన ఖైదీలా, తప్పైన అమ్మాయిలా? జేబులు కొట్టే మొహాలు వీళ్ళును. ఏ పోలీస్ స్టేషన్ లో పట్టావు? ఈ వీధిలోనే. వరుసకి నీకు చెల్లెళ్ళు అవుతామని చెప్పారు.
ఏడుపు మొహం పెట్టకరా, కావాలంటే మళ్ళీ తీస్తాగా. చూడు, ఇక నుంచి నేను తెచ్చే ఫోటోలు చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి. ఏ ఇంతకంటే చండాలంగా ఉంటాయా? నూర్మై అప్సరసరా, ఏ లోకం నుంచి దిగిందో తెలియదు కానీ రాత్రి నాకు రైల్లో కనబడింది. కూడా ఎవరు లేరు, అసలు తనకి ఎవరూ లేరందిరా. కానీ ఆమె వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టు అనిపిస్తోంది. అడుగుదామంటే తన గతం, తన ఊరు, చివరికి తన పేరు అడగనంత కాలమే ఇక్కడ ఉంటానని ముందరకాళ్ళకి అందంగా బంధం వేసిందిరా. సాయంత్రం నేను వచ్చి చూడొచ్చా? ఎల్లుండి నేను తెచ్చే ఫోటోలు చూడు. కెమెరాలోంచి నేను చూస్తుంటే ప్రతి యాంగిల్లో నువ్వు అందంగా ఉన్నావు, కానీ అందమైన నవ్వే లేదు. నీ గతంలో ఎన్నో బాధలు ఉండుండొచ్చు, కానీ నవ్వుతూ వాటిని కడిగాలి. ఏమంటావు? జీవితం నీకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. ఎస్, ప్లీజ్ స్మైల్. ప్లీజ్ స్మైల్. స్మైల్. మీరు దేవదత్త నా పేరు. నేను డాక్యుమెంటరీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ జెమినీ రాయ్ మీద డాక్యుమెంటరీ తీశారు కదా, అవార్డు కూడా అందుకున్నారు. సో నైస్ మీటింగ్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ దేవదాస్. నిజం, మిమ్మల్ని కలవటం వరంలా భావిస్తున్నా. ఒక తియ్యటి కళ లాంటి నేను అల్లుకున్న కథకి నాయిక కోసం చాలా ఏళ్ళుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి దొరికింది నా కావ్య నాయిక. ఎక్కడ సార్? ఓ మంచి చిత్రం నిర్మించే అదృష్టం నాకు కలగజేయండి దేవదాస్. దయచేసి ఆమెను ఒప్పించండి. ప్రయత్నిస్తాను సార్, కానీ ఆమె చాలా విచిత్రమైన మనిషి. రోజులో నేను అడిగే చాలా ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండానే నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నిశ్శబ్దంలోంచి నా జవాబులన్నీ వెతుక్కోవాల్సి వస్తాను. చూస్తానేమంటుందో. ఇష్టం దేవదా. అలా అంటే కాదు, ఈ ఫీల్డ్ లో ఉన్న అవస్థలు తలపోట్ల గంట నుంచి ఎక్కడో పెడుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. జీవితం భయపడి చావడానికి కాదు, గుండె ధైర్యంతో అడుగు ముందుకేసి బతకడానికి. అంటే నువ్వు ఒప్పుకున్నావు అనమాట. చిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవో మైనా మైనా, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసినవో మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల బలపులు చిలికినవో మైనా మైనా. అడగన్లే చిరునామా మైనా మైనా,
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు మైనా ఏమైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార గుడికి చేరని దీపం పడమటి సంధ్యా రాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా షూటింగ్ అప్పుడే అయిపోయిందా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏమిటి వీళ్ళు నిజంగా నాకేం తెలీదు. పుట్టుస్తారా? మన డాక్టర్ దివాకర్ రావు గారు లేరు, ఆయన కూడా ఇలాగే కంగారు పడ్డారు తెలుసా? సారీ దేవా. ఎందుకు? కొందరు పత్రికల వాళ్ళు ఇంతే, ఒక ఆడ మగ కలిసి తిరిగితే లేనిపోనివన్నీ రాసి పారేస్తారు. అయినా వాళ్ళకేం తెలుసు నువ్వేటో నీ గతం ఏమిటో. మర్చిపోయాను, మన ఆడిటర్ గారు లేరు, ఆయన ఫ్రెండ్ స్టేట్స్ నుంచి బెల్స్ అండ్ బర్డ్స్ అని రికార్డ్ పంపారట. ఇప్పుడే ఆయన వచ్చి నీకు వినిపించమని చెప్పారు. త్వరగా స్నానం చేసిరా, రికార్డ్ విందాం. తర్వాత స్నానం చేస్తాను, ముందు రికార్డ్ పెట్టు. దీన్ని బట్టి చూస్తే పక్షులర్పులకి ఆమె గత జీవితానికి ఏదో పెద్ద సంబంధం ఉండే ఉండాలి. ఏమంటావు? పెద్దవ డిటెక్షన్ ఆపు. ఉంటేవాడు చిన్నగా ఉండక ఈ పక్షులరుపులు, పిల్లి కోతులు, గుర్రపు డెక్కలు ఈ రికార్డులు ఎక్కడ దొరికారో ప్రజల ప్రాణాలు తీయడానికి. ఎంచక్క ఏ బాలమురళీకృష్ణ గానమో ఘంటసాల పాటలు పెట్టచ్చుగా. నీ గ్రహ బలం బాగుండి ఈసారికి రికార్డు బదులు కొట్టింది. రాయ్,
మరోసారి లాంటి వెధ వేషాలు వస్తే నీ బుర్ర బదులు కొడుతుంది. ఒరే 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 సర్లేరా సోది. పక్షుల రికార్డులు అయితే ఇక పెట్టను. కానీ ఆవిడ ఏ ఆర్పుకి ఏం బదులు కొడుతుంది ఎవరికి తెలుసు? తాలూకా ఆఫీసర్ చిలక ప్రశ్న అడుగు. లేకపోతే ఎందుకురా నీకు తిప్పలో? రే రే శుభ్రంగా 2 బ్రెడ్ ముక్కలు తిని ఫోటోలు తీసుకోక. అయినా ప్రేమ జ్వరం లాంటిదిలే, యావైనా చేయిస్తుంది. చరిత్ర చెప్పట్లేదు. నోరు మీరా. ఆమెను ప్రేమించే మనిషికి అర్హత ఉండాలి. నేను ఇక్కడ సరిపోతాను. ఐ జస్ట్ లైక్ హర్. సర్లే, నీ వచ్చింది ఎందుకో విను. రాత్రి నీతో డాన్స్ ప్రోగ్రామ్ రావట్లేదు. రావట్లేదా? మ్మ్. 50 రూపాయలు పెట్టుకున్నాను రా టికెట్లు. ఈ రాత్రి సితార రాజమండ్రి అవుట్డోర్ షూటింగ్ వెళ్తోంది. 9ంటికి ట్రైన్ ఎక్కించాలి. తిరిగి ఇంటికి వచ్చారు 10 అవుతుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది. రామణి కృష్ణమూర్తి ప్రోగ్రాం రా. అయితే 1 గంట ఆలస్యమైనా ఏం పర్వాలేదు. 10ంటికి మీ ఇంటికి వస్తాను, కలిసి వెళ్దాం. ఓకే? ఓకే. ఇంకా నువ్వు రెడీ కాలేదా? టైం ఎంతైందో తెలుసా? 8:30. ట్రైన్ ఏమో 9 o'clockకి. లే 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 లే, తొందరగా రెడీ అవు. నువ్వు ఆ రికార్డు విన్నప్పటి నుంచి ఎందుకో ఇలా డల్ గా తయారయ్యావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. ప్రామిస్. లేదు, తొందరగా తయారవ్వా ప్లీజ్. ఏ ఊరు వెళ్లాల్సింది? అడిగేవా? అసలు తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది. ఏ సౌకర్యాలు లేని ఎక్కడో గోదావరి ఒడ్డునున్న ఊరట వెంకట నారాయణపురం అని. ఆ ఊరు చివరినున్న ఓ రాజాగారి బంగ్లాలో షూటింగ్. మకాం కూడా దెయ్యాల గుంపులోనే నటిస్తారా? ఏం చేస్తాం ఒప్పుకున్న తర్వాత? తప్పుతుందా? వెళ్ళాల్సిందే. No!